వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ. ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. పక్క రాష్ట్రంలో తలదాచుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో జత కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతంటే అంత మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడినటువంటి నీ నాలుకతోటి మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం. మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బను మీకు చూపిస్తామని తెలియజేస్తూ పోలీసు వారిని కూడా, అతను బాహాటంగా మా మహిళలను తిడుతుంటే కేసులు పెట్టరు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో సంపాదిస్తూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ స్థాయి ఏంటి? ఒక కనీసం చిన్న వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోట్లు పడగేసి మాపై దాడి చేస్తున్నారు. ఇదే చివరి ఆఖరి హెచ్చరిక. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీ ఆఫీస్ కూడా చూస్తుందని మీకు తెలియజేస్తూ క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 10 నిమిషాలు తక్కువ 10 అయింది అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా అన్యాయంగా మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి మనం ఈ నిరసనకి మనం రావటం జరిగింది తప్ప రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మహిళల గురించి, మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని, ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనాల మీద తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనకి దిగడం జరిగింది. అయితే ఈరోజు విలువలు ఏమాత్రం లేనటువంటి, నైతిక స్థాయి లేనటువంటి, తనలాగే అందరూ వ్యవహరిస్తారనుకునేటువంటి రాధాకృష్ణ ఈరోజు నీచాతి నీచంగా వార్తలు రాయడం, వీడియోలు చూపించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే
చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లకాగితం ఇచ్చి ఆయన ఏది రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రచురించి ఏ విధంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతుంది, కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాధాకృష్ణకి ఇక్కడ నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేసి దానివల్ల మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటివి చాలా అధిగమించినటువంటి వాళ్ళం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వారసత్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఉన్నన్ని రోజులు నీ కథనాలు, నీ వార్తలు మమ్మల్ని కదిలించలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా తయారయ్యారంటే, కనీసం నీకు విజ్ఞత ఉంటే, నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తివి అయితే, ఈరోజు చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి విధంగా నువ్వు వార్తలు రాస్తున్నావు అంటే దాని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, నేను ఏదైనా సరే వీళ్ళని వ్యక్తిత్వంగా, వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక జర్నలిజం అనేటువంటిది మర్చిపోయి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడతావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఏ రోజు ఇళ్లలో నుంచి బయటకు రానటువంటి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతావా? అంటే నీ ఉద్దేశం, నీ ఆలోచన ఏ రోజు ఒకరితో కలిసి రాలే, ఏ రోజు ఒకరు అండ కోరలే, ఏ రోజు ఒకరోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయలే. ఈ రోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి వ్యక్తులు మీరు. ఒక మహిళల మీద నింద వేసి ఏ విధంగా అయితే పార్టీని లాక్కున్నారో, ఏ విధంగా అయితే సైకిల్ గుర్తు లాక్కున్నారో, ఏ విధంగా అయితే చివరికి పాపం రామారావు గారి కష్టాజీతమైనటువంటి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి డబ్బు లాగేసుకున్నారో, ఈరోజు మీరు మొసలి కన్నీరు గారుస్తూ ఆయనకి అంతలా విగ్రహాలు పెడతాం, ఇంతలా విగ్రహాలు పెడతామని చెప్పి మాట్లాడుతూ ఈరోజు రామారావు లేకపోతే మాకు మనుగడ లేదన్నట్టుగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి వచ్చేటువంటి మీకు వెన్నెముక లేదా, ఒంటరిగా పోటీ చేసేటువంటి మాకు వెన్నెముక లేదా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా మాకు వెన్నెముక ఉంది, ధైర్యం ఉంది, దమ్ముంది. కాబట్టి అన్ని విధాలా ఎదుర్కోగలిగినటువంటి శక్తి చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం, మీకు నీతి, నిజాయితీ, ధైర్యం, రోషం, పౌరుషం లాంటివి ఉంటే ఏదన్నా నేరుగా మమ్మల్ని వచ్చి ఎదుర్కోండి, నేరుగా వచ్చి మాతో మాట్లాడండి. అంతే తప్ప నాకు ఒక పత్రిక ఉంది అని చెప్పి మాట్లాడితే మేము రాబోయేటువంటి రోజుల్లో మాట్లాడేటువంటి మాటలకి రాధాకృష్ణ గుర్తుంచుకో, నువ్వు చెవుల్లో శేషం పోసుకోవాల్సి వస్తుంది. మేము చూపించడం మొదలు పెడితే కళ్ళకి గంతలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీ అంత నీచమైనటువంటి చరిత్ర బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉండదు. కాబట్టి అంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడివి, నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడివి, నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడివి, నీలాగే అందరూ బ్రతుకుతారు అనుకోవడం నీ పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎన్ని రాతలు రాసినా సరే మేము మరలా చెప్తున్నాం, నువ్వు మా మీద చాలా రాసావు, మరలా రాస్తూనే ఉంటావు. నీ రాతలకు మేము భయపడం. ఈ రోజు మేము ఎందుకు ఆందోళన చేస్తున్నామంటే, నువ్వు ఏ రోజు మా గురించి రాసినా మేము దాని గురించి స్పందించలే, మేము పట్టించుకోలే. నీది టాయిలెట్ పేపర్ గా భావించాం తప్ప అది ఒక నీతి కలిగినటువంటి పేపరు, జర్నలిజం ఉన్నటువంటి పేపర్ అనేటువంటిది ఏ రోజు ఆలోచించలేము. నువ్వు బ్రోకర్గానే చూసాం, బ్రోకరిజంగానే నీ పేపర్ నడిపావు నువ్వు. కాబట్టి ఈ రోజు మా కుటుంబాలకు సంబంధించి హీనాతిహీనంగా నువ్వు మాట్లాడావు. కాబట్టి ఎవరైనా నీ ఇంట్లో ఉండేటువంటి మీ చెల్లెలు, మీ కూతురులకు సంబంధించో, లేదా నువ్వు ఎక్కడైనా ఒక మహిళ దగ్గరికి వెళ్ళావు, లేదా నీకున్నటువంటి ప్రస్వారంలోనో ఏమయ్యా ఇది రాశాను, దీనికి సంబంధించి మీ స్పందన ఏంటంటే నీ ముఖాన్ని ఉమ్మేస్తారు లేదా ఒక్కసారి ఆలోచన చేసుకో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడావు కాబట్టి మేము ఆందోళనతో నీ దగ్గర వచ్చాం తప్ప వాస్తవానికి ఈ ఆంధ్రజ్యోతి నీడ కింద మాట్లాడడానికి కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాం, మానసికంగా కుంగిపోతున్నాం ఆ పేరు చూసి మాట్లాడడానికి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఇదే పందా నువ్వు కొనసాగిస్తే, మా దెబ్బ నువ్వు రుచి చూస్తే బహుశా నువ్వు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర రాష్ట్రాలకు పరిగెత్తేటువంటి రోజు వస్తుంది. ఖబర్దార్ రాధాకృష్ణ అని చెప్పి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధర్నా చేసి రావడం బాధాకరం అయినప్పటికీ పత్రికా విలువను మరిచి రాష్ట్ర మహిళలను అవమానించే విధంగా ప్రసారం చేయడం చాలా దుర్మార్గం. ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా బాధపడుతున్నారు.
ఇంత నీచంగా దిగజారిపోతున్నారు ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏమీ జరగకపోయినా మహిళలను గౌరవిస్తామన్న రీతిలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మేమేమి చేయకపోయినా మమ్మల్ని అవమానించే రీతిలో మీరు మాట్లాడారు.